సర్వేలో భాగంగానే మంత్రి నియోజకవర్గానికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గెలవడం అయితే జరిగింది. మరి ప్రజలు ఏ విధంగా అనుకుంటా ఉన్నారు? మరి 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తెలంగాణలో రావడం అయితే జరిగింది. ఇక్కడ మరి మంత్రి ఐటీ మినిస్టర్ అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు. మరి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు అంటే ఇక కొన్ని కొన్ని చేస్తారు. ఉమ్, బాగా అంటే బాగా మార్పు ఏం రాలే. ఉమ్. ఎట్లా పథకాలు ఏమందుతున్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు పథకాలు అంటే ఒక కరెంట్ తప్ప ఏది ప్రస్తుతానికి గ్యాస్ గ్యాస్ సుధా పడతలు మా ఇంట్లో అంటే ఆడపడుచులు ఫ్రీ బస్ ఎట్లా ఉందని చెప్తారు. ఫ్రీ బస్సు ఒకటి నడుస్తుంది, కరెంట్ ఒక 2 ఏళ్ళు తప్ప ఏవి నడుస్తలేవు. వాస్తవం ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నా వస్తున్నాయి? ఇందిరా మిన్స్ ఏం ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు ఎట్లా ఉంటారు? ఎట్లా మీకు పనులు చేస్తారా? పనులు చేస్తారు కానీ ఇది అయితే 2 ఏళ్ళు నడుస్తాయి వాస్తవానికి. కానీ ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నారు, ఇప్పుడు వస్తారా ఇక్కడికి పనులు చూడడానికి? వస్తారా? అంటే ప్రత్యేకంగా అంటే రాడు, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటేనే వస్తాడు. ప్రోగ్రామ్ ఉంటే వచ్చి అంటే మంచి చెల్లు చూస్తారా? ఇక్కడ వాళ్ళు కింద ఉన్న లీడర్లు కానీ వాళ్ళు వీళ్ళు చూస్తారా? కేసీఆర్ మంచిగా ఉండనా? ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందంటే కేసీఆర్ అని కేసీఆర్ ఉన్నప్పుడే వాస్తవానికి బాగుండేవారు. అవినీతి అంటే మనం చెప్పలేము. అవి సర్వే చేస్తే బయటకు అది వెళ్తాయి, మనం ఏం చెప్పలేము. కట్టయితే కాళేశ్వరం మంచిగా కట్టిన కానీ అలా అది మనకు తెలియదు ఇక వాస్తవం. పింఛన్లు వస్తున్నాయా? పింఛన్లు వస్తలేవు. తాత కూడా వస్తలేదా? తాత లేడు, ఒక్కదాని. ఒంటరి పింఛన్లు వస్తాయి కదా మరి? ఏది గయ్య 2000 గయ్య 2 పెంచుతా పెంచలేదా? పెంచలే. రైతులు ఎట్లున్నారు? రైతుల పరిస్థితి ఎట్లుంది? కేసీఆర్ ఇచ్చినాయి వస్తాను, ఏం లేవు, ఏం వస్తలేవు. మేము కట్టం చేసుకొని ఎండకు మాడి సత్తాను. ఏం కోరుకుంటారు? ఏం కావాలి మీకు? మాకు పింఛన్లు కావాలి. మాకు మేము ఎప్పటికి ఇదే కట్టము. మాకు ఈ బజార్ మీద ఎవరు కూర్చొని ఇల్లు లేదు, కిరాయే. ఇల్లే లేదు, కిరాయే. రాలే ఏం తోడు లేదు, ఒక్కదానే ఉన్నా. అప్లికేషన్ పెట్టినా. ఏమంటారు అధికారులు? ఏది చెప్తలేదు, ఏది సబం లేదు, ఏం లేదు, ఎవరు చెప్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు పింఛనే కాదు సార్, కేసీఆర్ ఉన్నప్పుడు పింఛనేనే. మళ్ళీ పింఛన్ లేదు, ఏం లేదు. గదే పింఛన్ 2000. ఎండకు మాడి సత్తాను. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు ఉండటానికి. ఎప్పుడు మీ ఎమ్మెల్యే వస్తారా ఇటు? ఎప్పుడన్నా మీ దుద్దిల్ల శ్రీధర్ బాబు అప్పుడు ఆయన ఎప్పుడు వచ్చేది? ఇప్పుడు మంత్రి అయింది కదా దుద్దిల్ల శ్రీధర్ బాబు, మంత్రిగా ఉన్నాడు. ఏమన్నా చూసుకుంటాడా పనులు కానీ? పని వరకు అని రాళ్ళు వేసుకుంటా పోతాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా అవుతుందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. 3 డ్యాములు కడితే చట్టాలు కూడా మంచిగా చేస్తలేడు. పొలాలు ఈ వర్షమే కొట్టవద్దు, మన పొలాలన్నీ లారిపోవు. ఊరియా దొరుకుతలేదు. అప్పుడు 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు ఊరియా కట్టమైంది, ఇప్పుడు కట్టమైంది. రైతు బంధు, రైతు భరోసా చక్కగా పడతాడు. 4000 ఇస్తాననిపించింది, 4000 లేవు. ఇల్లు లేవు మధ్యాహ్నం. మన పింఛని 4 అది ఏంటి చీరలు ఇస్తా, చీరలు కూడా కత్తిలేవు. సిల్క్ చీరలు కూడా కత్తిలేవు ఆడవాళ్ళకి. 2500 అన్న ఆడవాళ్ళకి ఏది ₹1 ఏది లేదు. ఇప్పుడు కేసీఆర్ అవినీతి చేసిండు అంటారు కదా, కేసీఆర్ చేసిండు అంటారు కదా, చేసిండ కాళేశ్వరం? చేయలే, అవినీతి లేదు. కాంట్రాక్ట్ తప్పు గారు ఆయనదేం తప్పు. ఇది కట్టు వారు ఇచ్చినావు, ఆరు చక్క కట్టలే, ఈయనదేం తప్పు. కేసీఆర్ మంచి పనులు. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ మేమే గెలుస్తామని చెప్తారు కదా, మేమే గెలుస్తాం, మేమే వస్తామని వచ్చే అవకాశాలు ఉన్నాయంట? అది బలం ఇవాళ రేపు దీంతో పని. ఇట్లా ఉంది అంటే మంత్రి నియోజకవర్గంలో రోడ్లు కానీ లేకుంటే దవాఖాన్లు కానీ ఎట్లున్నాయి? అన్ని పాతే, ఇప్పుడు కొత్త ఏమి లేవు. కొత్త ఏమి లేవు. డాక్టర్లు ఉంటారా? డాక్టర్లు మా ఉంటారు కానీ సరైన వైద్యం ఆఫీసాలకి కావాలంటే గోరకాని వాళ్ళ కట్టినారంట. ఇదేం లేదు, జ్వరానికే గోరకాని ఉన్న వాళ్ళ కట్టినారంట. మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల 20 నెలల నుండి ఎట్లుంది గవర్నమెంట్? ఓకే, కేసీఆర్ అంతా అరాచకతం అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే కరెంట్ ఒకటి, ఇంట్లో కరెంట్ అవి ఫ్రీగా వస్తున్నాయి.
పెన్షన్ పెంచుతా అన్నారు, పెన్షన్ పెంచలేదు. ఒకటి ఆర్టీసీ అది ఫ్రీ అంటారు కానీ ఫ్రీ అవసరం లేదు. ఫ్రీ ఫ్రీ ఏం అవసరం లేదు. అంత దిగజారిపోయి ఏం లేరు. దాని బదులు మహిళలకు ఒక 2500 కొద్దిగా వెనుకబడిన మహిళలు ఉన్నారు, వాళ్ళ కోసం ఏదన్నా చేయడం. ఇంకొకటి మధ్యతరగతి ప్రజలను ఎవరైనా విస్మరిస్తాను, పట్టించుకుంటలేరు. అలా ఉన్న వాళ్ళకే పెట్టడం అది ఇంకా పోతలేదు. మధ్యతరగతి ప్రజల దగ్గరికి రావాలి, ఏ నాయకుడైనా కూడా రావాలి. ఇందిరమ్మ ఇల్లు రాలేదు మాకు, మాకైతే రాలేదండి. రేషన్ బియ్యం ఓకే, రేషన్ బియ్యం మంచిగా ఉన్నాయి, తింటున్నాం, ఓకే పర్వాలేదు. ఎట్లా మీ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు, ఎట్లా ఉంటారు ఆయన? వస్తాడా ఇప్పుడు ఇటు? వస్తాడు, ఓకే, మందులు ఇస్తాడు, పట్టించుకుంటాడు. అంత అధ్వానం ఏం కాదు కానీ మధ్యతరగతి ప్రజల దగ్గర రావాలి. మధ్య ప్రజలు కష్టపడుతున్నారు, వాళ్ళ దగ్గర రావాలి. వాళ్ళు ఎదుగుతలేరు. ఎవరు పాలనైనా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ మధ్యతరగతి ప్రజలకు రావాలి, వస్తలేరు. ఇట్లా బీఆర్ఎస్ అవినీతి చేసింది, కాళేశ్వరంలో అవినీతి చేసింది, కేసీఆర్ ఇట్లా చేసిన అట్లా చేసిన అంటారు కదా, నమ్ముతున్నారా వీటిని? ఇక మాకు తెలియదు అది. అది అది ఇక భగవంతునికి ఏర్పాటు తెలుసు. అవినీతి చేసిండా చేయలేదా తెలియదు. కాకపోతే ఆ కాళేశ్వరం వల్ల మునిగినాం, మేము మునిగినాం. ఆ నీళ్ళు వస్తే మునిగినాం, ఆ నీళ్ళు రావడం వల్ల మునిగినాం. రైతులకు మంచి అయితే తెచ్చిరా లేకుంటే ఎట్లా నీళ్ళు? వాటర్ రైతుల కోసమే తీసుకొచ్చిళ్ళు, కానీ అవి వాటర్ ఎక్కువ వేసినప్పుడల్లా మాత్రమే మునిగినాం. అప్పుడు ఎవరు రాలే మాకు, మా దగ్గరకు ఎవరు రాలే పట్టించుకోవడానికి. మేమే గడుపుకున్నాం, అది చేస్తున్నాం, కొన్ని కష్టపడ్డాం మేము, మా దగ్గరికి ఎవరు రాలేదు. స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి అంటే ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు? ఎంపీటీసీ చెప్పి ప్రజలది మనసులో తెలియదు. ప్రజలు అనుకుంటారు కదా, అంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మా అమ్మ చేత కాదు, మా అమ్మకు ఒక 2500 పడాలి, ఎత్తాం, కాంగ్రెస్ కి ఎత్తాం, పడితే ఎత్తాం. వాళ్ళు 6 హామీలు నిలదొక్కుకోవాలి, రావాలి. 6 హామీలు రావాలి. మీరు మధ్య తరగతి ప్రజల దగ్గర మీరు రావాలి. మేము కష్టపడుతున్నాం, మాకు ఇంకా ఈ కష్టాలు పోతలేవు. అంటే కేసీఆర్ ఉండే కదా, అప్పుడు కేసీఆర్ మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా? కేసీఆర్ మంచిగా. కేసీఆర్ అంతా తెలంగాణ మొత్తం అప్లపాలు చేసిరు అంటారు కదా, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకోండి. ఏమైనా చేసుకోండి, కేసీఆర్ మంచిగా అంటారు. మాకు వీళ్ళు కలిసి ఏం కట్టలే, వాళ్ళు కలిసి ఏం పెట్టలే. మా పేదోళ్ళకు ఉన్న కట్ట ఉన్నట్టే ఉన్నది. చెప్పమ్మా, ఎట్లా ఉంది? ధూపం అయినప్పుడు మంచిలు ఇస్తేనే బాణం దక్కుతుంది. అవునవును. ధూపంతో అయిపోయినాక నీళ్ళు ఇస్తే ఆ గుంతికే జారది. మొన్న ఒక కూరగాయల మిన్నే చచ్చిపోయింది. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ ఇంకా ఒకటే నడిచింది ఫ్రీ బస్. ఆయన అయితే ఎవ్వి నడవలే, 2500 పెంచింది. ఎవ్వి లేవు. అంటే ఇంకా ఏం జరుగుతున్నాయి? ఇందిరమ్మ ఇల్లు అవి ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఇంకేవి రాలే, మా ఊళ్ళకే రాలే, ఇంకేవి రాలే. ఏం కోరుకుంటారు? మా దడియాపూర్లో వాళ్ళు అన్నయ్య అన్ని కావాలి, అడుగుతున్నాం కూడా. సర్పంచ్ లేరు కదా ఊళ్ళో? సర్పంచ్ ఇంకా సర్పంచులు అత్తి ఉంటది. ఇక ఇట్లా రేవంత్ రెడ్డి మంచిగా ఉండేనా, కేసీఆర్ మంచిగా? కేసీఆర్ మంచిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి మంచిగా లేడు. రేదారు ఇటు పట్టించుకోవద్దా, మరి పట్టించుకుని పనులు చేయొద్దా? కొద్ది కొద్ది ఎత్తున్నాడు కదా. కొద్ది అంటే ఇంటర్ బయట ఎత్తా, బయట ఎత్తే నా కొడుకు అన్నం ఇల్లు ఉన్నా తెలియదు కానీ నేను 25 రోజుల 30 రోజుల కొడుకులే కానీ 2 కొడుకుల కన్నా 3 బిడ్డల కన్నా 3 బిడ్డలు లెక్కన చేసిన. 3 ఎకరాల భూమి ఉన్నది నాకు. ఒక్కరు బోవ పెడతలేదు, ఒక్కొక్క కూర పెడతాను. నేనేం చేయాలి చెప్తున్నాను, ఒక్కరు బోవ కూర పెడతలేదు. మరి రేవంత్ రెడ్డి గారి 20 రోజుల మళ్ళాడుతాడు ఈ మనిషి. పింఛన్ ఏమన్నా వస్తుంది? పింఛన్ వస్తుంది, పింఛన్ వస్తుంది. మరి ఎట్లా పింఛన్ పైసలు చేసుకోవచ్చు కదా, ఉప్పు పప్పు తెచ్చుకోవచ్చు. ఉప్పు పప్పు తెచ్చుకుంటాను, ఉప్పు పప్పు తెచ్చుకున్నాను నేటంటా. ఉప్పు పప్పు తెచ్చుకుంటాను కానీ నేను 25 రోజుల కూరలేదు పువ్వలేదు. ఊళ్ళో పడి తిరుగుతాను, సరగం రాజ్యం వెళ్ళొస్తాను. మరి సరే నువ్వు విలువకల్లోని పెద్ద మనిషివి, మరి ఒక సంగతి అన్న చెప్పి 3వ సంగతి చెప్పి ఊళ్ళో అడిగి మాత్రం పని చేయద్దు ఆయన గట్లా చేస్తలేడు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలు ఎట్లా ఉంది ఇక్కడ? పొద్దుకు ఉపాసం ఉంటుంది. ఎందుకే? అన్ని మంచిగానే ఉన్నాయి కానీ యూరియా లేదు. యూరియా లేదు, ఓకే. ఇక మరి అన్ని వేసి ఉప్పు అయిపోతే కూర ఎట్లా కలిపోద్ది? మంచిగా అంటారు, బరబ్బరి 100 సంవత్సరాల చరిత్ర మంచిగానే ఉన్నది కానీ మా ఆ కూరలు ఉప్పు లేదు. అక్కడ ఉన్న దెబ్బ లేకపోతే కాంగ్రెస్ కానీ మంచిదే. అట్లా పథకాలు అందుతున్నాయా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ? ఇవన్నీ అందరి డిస్పెట్గా అస్సలు ముఖం వినే దెబ్బ వింది. అసలు దొరుకుతుంది ఊరే కాదమ్మా మరి చెప్పు. రైతులు అంత ఏడిచే దేనికి ఎడతారు? యూరియా అది రైతు బంధు, రైతు భరోసా అందుతున్నాయా? ఇక ఇది నాకు తెలియదు కానీ ఇది ఊరియా అందలేదు.
యూరియా అయితే అందుతలేదు. అంతలేదు కేసీఆర్ మంచిగుండేనా రేవంత్ రెడ్డి మంచిగుండే? అవి మంచి చెడు ఎవరికాడ మంచి గా మంచి చెప్పకూడదు నీకు నువ్వే కూర వేసినోడే మంచోడు ఏనోడు ఇలా ఊళ్ళలో సర్పంచులు లేరు కదనే. సర్పంచ్ సర్పంచ్ ఇంటే తెస్తాడా అంటే ఎట్లా ఉన్నాయి ఊళ్ళలో పనులు ఏమైనా జరుగుతున్నాయా? అన్ని అన్ని ఆగినాయి ఒకటి ఆగిందని సమస్య కాదయ్యా సర్వం ఆగింది సర్వం ఎట్లా మీ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎట్లా ఉంటారు? మంచిగానే ఉన్నాడు ఆయనకైనా మంచిగానే ఉన్నాడు ముందు భార్య పిల్లలు దాచుకుంటూ చూడతారు ఉంటాడు కానీ మన కట్టం చూస్తలేడు ఇక్కడికి వచ్చి ఏమైనా అరుచుకుంటలేడా? మంచో షేడో అట్లా మంచో షేడో అరుచుకోవట్లేదా? అరుచుకుంటాను ఒక్కొంత అయితే అదే అంటే మీ ఎమ్మెల్యే ఆయనే కదా ప్రధానంగా. అయినే రామసేన నేను చెప్పేది అయినే కాదంటలేను కానీ అస్సలు పాములా వచ్చి కాల పెట్టింది నేను ఎంత మంచిగా ఉంటే నా భార్య పోయి దాది లంచ కొడుక పొద్దున దాకా తిరిగేస్తారు ఒక ఊరి పోతుంది పోతూ ఉంటుంది ఒక అక్కడనే ఉండే పీకులు అన్ని మంచిగా ఉండే కేంద్ర గవర్నమెంట్ చేస్తున్నాడు. అది ఏదన్నా చెప్ప అన్ని మంచిగా ఉండే అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్లి రైతులకు ఇబ్బంది బాగా కష్టం అవుతుంది. ఊరియా బత్తాల కోసం లైన్లు కట్టి మన ఇప్పుడు రెండో మంది వేయడానికి ఊరియా బత్త దొరుకుతలేదు. ఎట్లా మీకు ఎమ్మెల్యే గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఎట్లా అవైలబుల్ ఉంటారా? తను ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు, కీలక బాధ్యతలు వహిస్తా ఉన్నారు. ఎట్లా ఉంటారు? అవైలబుల్ గా ఉంటారు, మంచిగా ఉంటారా? మంచిగా ఉంటారు. ఓకే. పథకాలు ఎట్లా ఉన్నాయి? పథకాలు కేసీఆర్ పథకాలు మంచిగా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హామీలు బాగున్నాయి. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్లి ఇప్పుడు ఏం లేదు. కేసీఆర్ వచ్చినప్పుడు అయితే అన్ని రకాలంగా ఉండేది. ఇట్లా ఇందిరమ్మ ఇల్లు ఇట్లా వస్తున్నాయి. ఇందిరామ్మ ఇల్లు వచ్చినాయి కానీ మా లిస్ట్ సెకండ్ లిస్ట్ ఉన్న వరకు ఫస్ట్ లిస్ట్ వరకు ఇల్లు ఇచ్చేసిండు, సెకండ్ లిస్ట్ వరకు ఆపి పడింది. ఓన్లీ ఫస్ట్ వాళ్ళకే అంటే దళితులకు వస్తున్నాయా లేకుంటే మన కాంగ్రెస్ బీఆర్ఎస్ దళితులకే వ్యత్యాసం చూపిస్తుంది? దళితులకే వస్తున్నాయి. టీఆర్ఎస్ వాళ్ళకు అందరికి సమానంగానే చూస్తాను కానీ కొద్ది దళితుల వరకు అయితే ఇప్పించే అవకాశం. అంటే కేసీఆర్ మంచిగా ఉందా పరిపాలన? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉన్నది. ఇట్లా ఏంది ఇత్తనన్నాయని ఏమి ఇచ్చిండు, అన్యగానే పెట్టిండు, ఏం లేవు. ఏమొస్తాను ఫ్రీ బస్ ఎవరికేసిండు? పల్లెటూరునికి అది పనేసేది, జాబ్ చేసినోనికే అవసరం. పల్లెటూరు పని పడచ్చి బస్ ఎక్కిపోతాడా? ఆడెవలకు సౌకర్యం చేసినట్టు ఉన్నోనికే సౌకర్యం చేసినట్టు, లేనోనికి కాదు సౌకర్యం. మీ ఎమ్మెల్యే అవైలబుల్ ఉంటారా? మీకు ఏమన్నా పనులు కావాలన్నా చేయాలన్నా? మాకు శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ఏం అవైలబుల్ ఉన్నా కానీ ఆ కాంగ్రెస్ తరఫున ఏం లేదు. ఆయన ఇప్పుడు మంత్రి లెవెల్ లో కూడా ఉన్నారు అదే మంత్రి ఉన్నాడు కానీ ఏం చేసినా కానీ తక్కువనే. 20 నెలల నుండి ఏమైనా మార్పు వచ్చిందా? ఏమైనా మార్పు అనిపిస్తుందా? ఏం మార్పు లేదు. కేసీఆర్ అంతా మంచిగానే అయితే కాదు. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు లేకుంటే ఇవన్నీ అవి ఎవరికో ఇచ్చేటోళ్ళకి ఇస్తాడు, అందరికి రాలే. అవి ఇస్తాం వాళ్ళ ప్రభుత్వానికే ఇచ్చిండు, వేరేటోనికి ఒక్కటి రాలేదు. మాది రొంపుకుంట గ్రామానికి ఇచ్చిండు, మా నాగారంలో ఒక్కటి ఇస్తాం రాలే. అది ఒకటే దత్తత గ్రామం అన్నాడు, దానికే ఇచ్చుకున్నాడు. ఎవరికి ఇవ్వలే ఆయన. అంటే ఎట్లా పింఛన్లు కానీ టైంకి వస్తున్నాయి? పింఛన్లు ఇస్తాం టైంకి ఏం లేదు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఎక్కడ ఇస్తాడు? ఎక్కువ ఇచ్చిండా? ఏం లేదు. ఎట్లా కేసీఆర్ అప్పుల పాలు చేసిండు తెలంగాణ ఆయన కంటే డబల్ వేసేస్తట్టున్నాడు. దుద్దిల్ల శ్రీధర్ బాబు యొక్క మంచి చెడు చూస్తారా? వస్తారా ఆ టైం ఊరు వైపు కానీ అట్లా వచ్చినా గానీ ఏం చెప్తాడు? పేరుకే మంత్రి. ఇప్పుడు గోదావరి కాడ నుంచి బస్ వేసిండు పెద్దపల్లికి, ఆ రోడే మంచిగా చేయలే. ఆ రొంపుకుంట నుంచి అవన్నీ తీసేసి రోడ్ మంచిగా చేద్దా, చేయలే. ఇప్పుడు 10 రోజుల బట్టి బస్ వస్తుంది కానీ ఆ డ్రైవరే రానంటాడు ఆ రోడ్. ఘోరంగానే ఉన్నది. మరి ఏం చేసిండు ఇక కేసీఆర్ అంతా అవినీతి చేసిండు. అది అవినీతి ఇప్పుడు ఇది ఖరాబ్ కాదే. ఇప్పుడు ఈ మిషన్ మాట్లాడమని అవుతుందా కదా? గంతే, ఏదైనా గంతే. మళ్ళీ కేసీఆర్ రాడిగా అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ కదా ఇంట్లో కూర్చుంటాం అంటుకుంటాడు. ఈయన పైసలు ఇచ్చి కొన్నాడు కానీ కొనకుండా వెళ్తాడు. ఇట్లా పథకాలు ఎంతవరకు అందుతున్నాయి? పథకాలు ఎక్కడ ఏం జీరో అన్ని గయ్య. ఇప్పుడు కొత్త పెట్టినప్పుడు లెక్క. ఇందిరమ్మ ఇల్లు లాంటి ఇప్పుడు తులం బంగారం వాళ్ళకి ఇచ్చిండా? మీరు చెప్పరా? ఫ్రీ బాస్ ఏం చేసింది? ఏది లేదు, తిరిగిపోతుంది. కరెంటు 200 యూనిట్ల కరెంటు ఇచ్చిండే, కొన్ని ఇచ్చిండు కానీ కొన్ని ఇచ్చిండు, కొన్ని అవుతాడు. రేవంత్ రెడ్డి కరెక్ట్, కేసీఆర్ కరెక్ట్ లేవు. ఆగు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినా అదే పోయింది. ఇప్పుడు నీళ్లు లేకుండా కానీ నీళ్ళు వస్తానాయి. ఎట్లా వస్తానాయి? ఆగు ఆనలు కొడతానే వస్తానాయి. ఏనంగా వస్తానాయి? ఆనంగానే వస్తానాయి. ఆగు ఇగో తింటారు. ఆగు 2 లక్షలు రుణమాఫీ చేసిర్రు, తింటారు. ఇగో నాకు రాలేదు అంటారు. ఏమస్తారు? 2 లక్షల రుణమాఫీ కాలేదా?
ఆగు యూరియా ఇవ్వాలకు కేంద్రం ఆగు అందరికి అందరికి రాలేదంటే ఎట్లా నువ్వు రిన్యువల్ చేయలే ఇలా దన్న వాడిన 4 సార్లు గెలిచాడు మదాగా ఈ చిన్న కొరత యూరియా కొరత మేము నలుగురం అంటే 4-5 2,000 పని బంధు పెట్టుకుని పోతే 3 బత్తాలే ఏది బత్త మంత్రి ఏరియా ఉండి ఒక బత్త యూరియానా తెలంగాణకి ఏమో బత్త ఆడు నడింట కూకుంటే 10 బత్తాలు వస్తున్నాయి. రైతులు పోయి ఆడ ఉచ్చోడు మానవుడు పోయి లైన్లు ఉంటాడు. ఎందుకుంటాడు? మంత్రి పేరు చెప్పుకొని 10 బత్తాలు తెచ్చేసుకుంటాడు. ఇంట్లో ఒక్కడు లీడర్ అంటాడు ఆడ లైన్లు ఉంటలేడు. సామాన్య మాన్యుడే ఆడ లైన్ లో చెప్పులకుంటాడు. ఆ బత్త కూడా దొరుకుతలేదు. 3-4 రోజులు లైన్లు ఉండగా ఒక బత్త తెచ్చుకుంటాడు. ఆ ఒక్క బత్త కొంచెం ఏం చేస్తాడు? చాలా మంది కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మంచిగా చేస్తారు. ఏడ చేస్తుండే మంచిగా చేస్తానన్నాడు. అందరికన్నా తులం బంగారం ఇస్తానన్నాడు. 2500 ఇస్తానన్నాడు. ఎవరికన్నా ఇచ్చిండా? 15,000 ఇదేంటిది గది రైతు బంధు ఇస్తా అన్నాడు ఎకరాన. అది ఇచ్చిండా? గదే కేసీఆర్ ఇచ్చినట్టే ఇస్తాడు కదా. ఎవరికన్నా ఇచ్చిండా? పేరుకు మాటల గారడి చేసి గెలిచిండు. అబద్ధాలతోటి రాజకీయంలో రావాలని అబద్ధాలు చెప్పి అచ్చుడు తప్ప ఏమి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే రైతుకు గాని ఎవరికి గాని న్యాయం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ నడింట్లో వన్నా గెలుతాడు. 100 మంది కాదు ఇసొంటి రేవంత్ రెడ్డి 10 రేవంత్ రెడ్డిలు వచ్చినా కేసీఆర్ ఆవిడ గెలుతాడు. అది ఉట్టి ముచ్చట. కేసీఆర్ అయిపోవడం అనేది ఉట్టి ముచ్చట. రైతులలో ఉన్నది. ఎలక్షన్ పెట్టుమాను 2 ఏళ్ళు అవుతుంది. ఎలక్షన్ ఎందుకు పెట్టలే నువ్వు? సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పెట్టలే? ఇప్పుడు పెట్టుమాను, తెలుస్తుంది కదా. ఇప్పుడే పెట్టుమాను, త్వరలో పెట్టుమాను. ఇద్దరు అక్కనే కూకోమాను. కేసీఆర్ జాగాలే ఉంటాడు. రేవంత్ రెడ్డి ఇద్దరు ఎవరు రాకమాను. ఎవరు గెలుతారో చూద్దాం. ఏడు ఉంటాడు. ఆయన ఫోన్ దొరకాలి. ఆయనను కలవాలంటే 20,000 రూపాయలు కావాలి. కార్ కిరాయి 10,000 కావాలి. 5,000 తిండికి కావాలి. ఆయనను కలవాలంటే ఎవరికైనా కలుతామా? ఆయన దగ్గరికి పోవాలంటే ఓ లీడర్ కావాలి. కేసీఆర్ హీరో, కాంగ్రెస్ జీరో. ఏ విషయంలో చూసుకోండి. టిఫిన్ పట్టుకొని పోతే పొద్దుగాల పోయి పొద్దుకే వరకు ఒక బస్తానా? ఇంతగా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కథ. 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అదే కథ. ఏడున్నది ప్రభుత్వం? ఎక్కడున్నది? కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు. ఎక్కడ కూలిపోయింది? మనం ఇల్లు కట్టుకుంటేనే 2 పర్రెలు వస్తాయి. 2 పర్రెలు వస్తాయి భయ్. మనం ఇల్లు కట్టుకుంటేనే 2 పర్రెలు వస్తాయి. దాన్ని యథావిధిగా సిమెంటో ప్యాక్ చేసి మనం అది చేసుకుంటాం. అది కట్టే అది కూలిపోతే గది మెర్రె వాత్తది. దాన్ని సెడి చేసి అంత స్తోమత లేనోడు ఇవాళ నేను ముఖ్యమంత్రిని అది అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది భయ్? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? చూస్తాను కదా ప్రజలు. బువ్వ సర్ది కట్టుకొని పోయి ఒక్క యూరియా బత్త కోసం అక్కడిగా నాకు బూతు మాట్లాడతానే గాని అదా ఇదేనా కాంగ్రెస్ పాలన? ఒక్క పథకము లేదు. చెప్పుకోవడమే కాదు, చేసింది ఏమి లేదు. అంత జీరో. ఏడ చేస్తాండు? ఎవరు చేస్తానండి? అంత జీరో. కాంగ్రెస్ అంటేనే జీరో. 100% నేను చెప్తానా. ఏది లేదు. అంత ఫేక్ ప్రభుత్వమే తప్ప ఇంట్లో మేనిఫెస్టోలో పెట్టింది 25% కాదు, 10% కూడా లేదు. ఏదైనా కానీ కేసీఆర్ అంటేనే తెలంగాణకు మొగోడు. కేసీఆర్, కేటీఆర్ అదే కరెక్ట్ ప్రభుత్వం. ఇదంతా జీరో ప్రభుత్వం. సారీ అందుకట్టలేదు. ఏం చేస్తాం మరి? ఇప్పుడు అవుతాయి పనులు అవుతాయి. అరే హోదా గ్యాస్ బంద్ అయింది. అరే బస్ పీరియడ్ బంద్ అయింది. ఇంకా నీకు ఆయన పంచిపెట్టిండు మునుపటి ఆయన. అది అరే నాకు చెప్పలేదు బిడ్డ, చెప్తానా? అంతకంతే అది అనుకోవాలి. ఒక్కదమ్మే మనం కూర్చున్న కాయకి వస్తాయని అది ఆయనకి వెళ్ళొద్దాడా? అదే బస్సులు రూపాయలు నడిచేంటే ఇవన్నీ పనులు అన్నావు. మనకు లేదు సాంచు. ఆడవాళ్ళకు అలా మనం అది ఆడవాళ్ళ రాజ్యం. మరి అది ఏం తప్పు? అది హోటల్ తిందామంటే మనకి బువ్వ దొరకది. ఉన్నదా అలా? ఒక్క మనిషి పైసలకు ఉన్నదా అలా? అది ఏదో ఒకటి వాడు మరి అన్నదానికి తప్పలే. ఏం చేద్దాం? కానీ వెనక ముందు కానీ చూద్దాం. అరే ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది ఛాన్స్.